ఒక గబ్బర్ సింగ్, ఒక ఆగడు, ఒక పట్టాస్. హాయ్ గాయ్స్, భీమా సినిమా చూస్తాను భయ్యా. ఫస్ట్ హాఫ్ ఏమో రెగ్యులర్ పోలీస్ టెంప్లెట్ మూవీ భయ్యా. ఒక గబ్బర్ సింగ్, ఒక ఆగడు, ఒక పట్టాస్, గుర్తు రాక మానవు. ఆ సినిమాలో హీరోలేమో రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ థార్ మీద ఎంట్రీ ఇస్తారు. బట్ ఈ సినిమాలో హీరో ఎద్దు మీద ఎంట్రీ ఇస్తాడు భయ్యా. అదే డిఫరెన్స్. ప్రతి మాస్ పోలీస్ ఆఫీసర్ మూవీలో ఒక హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది. ఆ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ లో 100 మంది డాన్సర్స్ ఉంటారు. అలానే ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, రొటీన్ రొటీన్ రొటీన్. ఈ సినిమాలో విలన్ ని హీరో ఫస్ట్ సీన్ లోనే కమెడియన్ చేసి పడేస్తాడు భయ్యా. ఇంకా విలన్ ని సీరియస్ గా ఏం తీసుకుంటాం మనం? ఏవో సీరియస్ ఎక్స్ప్రెషన్లు పెడుతుంటాడు విలన్, గానీ అంత సీరియస్నెస్ అనిపించదు. సరే, ఇవి నెగటివ్స్. పాజిటివ్స్ ఏంటంటే భీమా సినిమాలో ఒక డ్యూయట్ సాంగ్ బాగుంది భయ్యా. హీరో ఇంట్రో బీజిఎం కూడా బాగుంది. టీజర్ లో కూడా ఉంటది ఈ బీజిఎం. కాపీరైట్ పడుతుంది, అందుకే ఆ మ్యూజిక్ ప్లే చేయట్లేదు, నేనే హమ్ చేస్తున్నా. ఇంకా ఇంటర్వెల్ ఫైట్ కూడా బానే ఉంది భయ్యా. సెకండ్ హాఫ్ లో కామెడీ కూడా బానే వర్కౌట్ అయింది. ఓవరాల్ గా చూస్తే భీమా మూవీ రాంబబాణం అంతా రాడ్ గా ఉండదు భయ్యా, కానీ కొంచెం బెటర్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే అదుర్స్ మూవీ గుర్తొస్తుంది భయ్యా. జస్ట్ ఒక పోలీస్ మూవీ అయితే ఎక్సైట్ అవ్వరని చెప్పి డైరెక్టర్ గారు దీంట్లో మైథాలజీ, అఘోరా, భక్తి, ఇంకేమేమి ఉంటే అన్ని యాడ్ చేశారు భయ్యా ఈ సినిమాలో. గోపీచంద్ గారి మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది భయ్యా నాకు. మంచి కట్అవుట్, మంచి ఇంటెన్సిటీ ఉంటుంది పర్ఫార్మెన్స్ లో. బట్ అన్ఫార్చునేట్లీ భీమాతో వచ్చారు కానీ సేమ్ రొటీన్ స్టఫ్ తో వచ్చారు. పార్ట్స్ గా ఎంగేజింగ్ గానే ఉంది భయ్యా సినిమా. సో ఫైనలీ నేను భీమా సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.05 టమాటోస్ భయ్యా. చూడొచ్చా ఈ సినిమా అంటే? ఒక కమర్షియల్ ఏజ్ ఓల్డ్ కాప్ మూవీ చూడాలనుకుంటే చూసేయచ్చు. అది భయ్యా మ్యాటర్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.